దేవతలు తమకున్న ప్రత్యేకమైన శక్తులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్థితికారకుడైన విష్ణువు అమరత్వాన్ని ఇచ్చే అమృతాన్ని పొందేలా క్షీరసాగరాన్ని మదించమని దేవతలకు సలహా ఇచ్చాడు. దేవతలు ఆ పనిని ఒంటరిగా చేయలేకపోయారు. అమృతంలో సగభాగం కోసం అసురులు వారికి సాయం చేయడానికి ముందుకొచ్చారు. పాలకడలిని మదించడం మొదలుపెట్టారు. కవ్వంలా ఉపయోగపడింది మందార పర్వతం. ఆ కవ్వానికి తాడులా మారింది నాగరాజు అయిన వాసుకి. ఒకవైపు దేవతలు, ఒకవైపు అసురులు. వెయ్యేళ్ల వరకు మదించిన తర్వాత క్షీరసాగరం నుండి అమృత కలశం వచ్చింది. దాన్నే కుంభ్ అంటారు. దాన్ని పొందేందుకే దేవతలు, అసురులు యుద్ధం చేస్తూ ఉంటే అమృత కలశాన్ని విష్ణు తన వాహనమైన పక్షిరాజ గరుడకి అప్పచెప్పాడు. దేవాసురుల యుద్ధం 12 రోజులుగా జరిగింది. మానవులకు 12 ఏళ్లతో సమానం. గరుడుడు అమృత కలశంతో ఎగురుతున్నప్పుడు దాని నుండి నేలపై 4 చుక్కలు పడిందన్నమాట. అవే హరిద్వార్, నాసిక్, ఉజ్జయిన్, ప్రయాగ్రాజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇయర్లో ఇదే ఫస్ట్ వీడియో అనమాట. అండ్ చూశారు కదా మన క్షీరసాగరం గురించి చెప్పింది అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన. మీకు అంతగానే ఎక్కువ వెళ్తే కింద కామెంట్ చేయండి. మొత్తానికి లేకపోతే గూగుల్లో ఎత్తుకోర్రి. అట్లీస్ట్ కొంచెం మీరు కుంభమేళ ఎందుకు జరుగుతుందనే నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి అయితే బెటర్. అండ్ ఈ షేరు సబ్స్క్రైబ్ ఇలాంటివి అయితే ఏ రబ్బా సబ్స్క్రైబర్లే పెరుగుతలేరు. 700 లాస్ట్ ఇయర్ ఛానల్ పెట్టి 1 ఇయర్ అయితే అంది 700 సబ్స్క్రైబర్లే ఉన్నారు. అట్లీస్ట్ జర వీడియో స్టార్ట్ అయ్యేటప్పుడు వీడియో చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సో ఇప్పుడైతే మనం ప్రజెంట్ ప్రయాగ్రాజ్ పోతున్నాం. ఎంత దూరం ఉందంటే ప్రజెంట్ పెంచ్ నేషనల్ పార్క్లో ఉన్నాం. మధ్యప్రదేశ్కి రీచ్ అయిపోయినాం. 500 కిలోమీటర్లు ఉంది. సిచ్యువేషన్ ఎట్లుందంటే అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. నియర్ బై ప్రయాగరాజ్ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ప్రయాగరాజ్కి. అక్కడనే ఆపేసిరట. దాదాపు 3-4 గంటలు అవుతుందట. 3-4 గంటల నుంచి ఒక 500 మీటర్లు కదిలినా అంటుండు. నేను రాత్రి వరకు ప్రయాగ్రాజ్కి కొట్టేసేయాలనా లేకపోతే మన జబల్పూర్లో స్టే చేద్దామా అన్న థాట్ మీద ఉన్నా. చూద్దాం. అండ్ మనతో ఇప్పుడు ట్రిప్లో ఎవరెవరు వచ్చారంటే ప్రియాంక మనతో గోవాకి వచ్చింది కదా. సో షీస్ ఫ్రమ్ కర్ణాటక, కన్నడ అన్నమాట. తెలుగు రాదు, అర్థమవుతుంది కానీ మాట్లాడలేదు. ఇక అప్పటి నుంచి మేము కుళ్ళు జోకులు వేసుకుంటాను. సామ్ అర్థమవుతుంది. అండ్ ఇంకో పర్సన్ హేమంత్ మన సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నాడు కదా, మన సింగరేణి ముద్దుబిడ్డ. పాపం పండుకొని వీడియో ఇస్తా అన్నాను. సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. ఇంకా ఈ ట్రిప్లో కాశీ ఉంటుందా అయోధ్య ఉంటుందా అనేది మాకు తెలియదు. ఏదైనా క్రౌడ్ బట్టి నాకు తెలిసి క్రౌడ్ అయితే బాగానే ఉంటుంది. బట్ మేమేమో నిన్న Feb 8కి వీకెండ్ వచ్చింది. మస్తు క్రౌడ్ ఉందట. సో ఇది వీక్ డేస్ కాబట్టి ఎట్లుంటుందో అనే ఐడియా అయితే లేదు. 12కి ఒకవేళ మా లెక్కనే అందరు 12కి స్నానం చేద్దామని వస్తే మాత్రం ఇంకా వాసిపోతుంది. సో ఇంకా అసలు ఈ కుంభమేళ పోతున్నాం అంటే దానికి కారణం ప్రియాంకనే అన్నమాట. ఎందుకంటే నేను శివరాత్రికి కోయంబత్తూరు పోదాం అనుకున్నా ఈషా ఫౌండేషన్కి. కాకపోతే తను సింగిల్గా అయినా ప్రయాగ్రాజ్ కోతా అన్నది, అదే కుంభమేళ కోతా అన్నది. సో ఎట్లా పోతుంది కానీ మేము కూడా జాయిన్ అయిపోతా అని చెప్పేసి జాయిన్ అయినాం తనతోని. అండ్ తను నిన్న గోవార్ఖాన్కి వచ్చింది మార్నింగ్. తనకు నిన్న గోవార్ఖాన్ అంతా చూపెట్టి ఇప్పుడు ఇక ఈరోజు మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయినాం ఇక్కడ నుంచి, మన గోవార్ఖాన్ నుంచి. సో ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 4 అవుతుంది. సో అప్ టు మన పెంచ్ నేషనల్ పార్క్ అయితే దాటేసినాం అనమాట. ఇంకా జబల్పూర్కి అయితే 66 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. కార్ అట్లా పక్క కాపిన, కార్కి రెస్ట్ ఇస్తున్నా. ఇంకా జబల్పూర్లో ఆగకుండా డైరెక్ట్ ప్రయాగ్రాజ్కి వచ్చినాం. ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్పేది చూడండి. ఇంకా ప్రయాగ్రాజ్కి 56 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ఫస్ట్ ఎక్కడ ఆపారంటే ఇంకా ప్రయాగ్రాజ్కి 96 కిలోమీటర్స్ ఉన్న నుంచి ఆపారు. ఈ సెకండ్ స్టాప్. సో మళ్ళీ ఒకసారి వెహికల్స్ అన్నీ మూవ్ చేస్తారు. ఒక గంట సేపు ఆపుతారు. ఆపినప్పుడల్లా 30 minutes to 1 hour ఆపుతారు. సో రేపు స్పెషల్ డేట్స్ ఉన్నాయి. రేపు ఒకటి, ఇంకోటి శివరాత్రి ఒకటి. రేపేమో మాఘ పూర్ణిమ ఒకటి ఉంది, ఇంకోటి శివరాత్రి ఉన్నది. సో మీరు ఎవరైతే రావాలనుకుంటారో 13 నుంచి 13th నుంచి 22nd వరకు ప్లాన్ చేసుకోండి. ఇంకా 24th నుంచి నాకు తెలిసి సగం భారతదేశం ఇక్కడ ఉంటుంది. మహాశివరాత్రి ముందు రోజులైనా, దాని కరెక్ట్ శివరాత్రి అయినా. సో ప్లాన్ చేసుకునే వాళ్ళు వీకెండ్లో కూడా ప్లాన్ చేసుకోకరి. కరెక్ట్ సండే స్టార్ట్ కాండి. సౌత్ ఇండియా నుంచి, ఎస్పెషల్గా తెలంగాణ నుంచి అయినా, ఆంధ్ర నుంచి అయినా, ఈ వీళ్ళు అయితే మీరు సండే స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చే వరకు మండే ట్యూస్డే అవుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్, రేపు మాఘ పూర్ణిమ ఉందన్నా కదా. సో దానికైతే కొంచెం జనాలు ఎక్కువనే వస్తారు. ఇంకా రేపు ఈ డేట్ స్పెషల్ డేట్ ఒకటి అయిపోతే ఇంకా ఒకటే శివరాత్రి ఉంటుంది. సో క్రౌడ్ ఎక్కువ ఉండద్దు
మేము తక్కువ ఉన్నప్పుడే వస్తామంటే ఈ డేట్స్లో రాండి. ఎప్పటి నుంచి ఈ 13 నుంచి 26 లోపల రండి. మళ్ళీ వీకెండ్ చూసుకోండి. వీకెండ్ అయితే రాకుండా వీకెండ్ ఎప్పుడైనా వీకెండ్ ఎక్కువనే ఉంటారు. లేదు ఎట్లున్నా వస్తామంటే వచ్చి ఈ వైబ్ ఎంజాయ్ చేయరు. దీనిలో చూరితే మాత్రం ఇక మళ్ళీ ఇప్పుడు బయటకు వస్తాం అనేది ఐడియా లేదు. సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. ఇంకా మా ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి 900 కిలోమీటర్స్ అయింది అనమాట. ఆల్మోస్ట్ 20 అవర్స్ అయింది. మొత్తం 900 కిలోమీటర్స్ నేను ఒక్కనే డ్రైవ్ చేసిన. 20 అవర్స్ పట్టింది మా గోదావరిఖన్ నుంచి ప్రయాగరాజ్ వరకు. ఇంకా ఇది బయట సిచ్యువేషన్. ఇటు సైడ్ అసలు వెహికల్సే లేవు చూడండి. ఇటు సైడ్ ఆపేసారు. ఇంకా ఎన్ని కిలోమీటర్ల వరకు ఆపిర్రో, ఎన్ని కిలోమీటర్ల వరకు బండ్లు అయినా మనకైతే ఐడియా లేదు. ఇటు సైడ్ కూడా అంతే సేమ్ సిచ్యువేషన్. సో ప్రజెంట్ అయితే మన ఆర్ఎల్ఈ ఘాట్ పోయే రూట్లో ఉన్నాం అనమాట. ఇంకా మా వెహికల్స్ అయితే అక్కడ పార్కింగ్ చేసి కొంచెంసేపు పడుకున్నాం. టైం వచ్చేసి 11 అవుతుంది, 10:30 అవుతుంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడికే గేట్స్ క్లోజ్ చేశారు. ఇక్కడ నుంచి ఆర్ఎల్ఈ ఘాట్ 6 కిలోమీటర్స్ ఉన్నది. సో ఈ 6 కిలోమీటర్స్ క్లోజ్ చేసిన అనమాట. ఇక్కడ నుంచి మేము ఒక ఆటో అన్నా లేకపోతే 2 వీలర్ అన్నా తీసుకొని 3 మెంబర్స్ ఉన్నాం కూడా ఆటో తీసుకొని ఆర్ఎల్ఈ ఘాట్కి రీచ్ అవుతాం. ఇంకా ఆర్ఎల్ఈ ఘాట్లో కలుద్దాం. ఇప్పుడు మనం కార్ పార్కింగ్ చేసిన కాడ నుంచి ఇక్కడికి 6 కిలోమీటర్లు ఉందన్న కదా. అండ్ ఇక్కడికి వచ్చినాక ఆటో కూడా అయితే మనం మొత్తం ఇడాక డ్రాప్ చేయడు. 2.5 కిలోమీటర్ ఉంది ఆర్ఎల్ఈ ఘాట్ అన్నాక డ్రాప్ చేసిన అనమాట. అక్కడ నుంచి మళ్ళీ మనం వాకింగ్ చేసుకుంటూ పోతున్నాం. చూడరు ఎంతమంది ఉన్నారో. ఇంకా ఆటో వాళ్ళు అయితే 500 చెప్తారు. మా 3 మెంబర్స్కి అయితే 500 చెప్పారు. 300 ఇచ్చినాం, ఈచ్ 100 రూపీస్ ఇచ్చినాం. ఆల్మోస్ట్ ఒక 4 కిలోమీటర్స్ వచ్చి ఇంకా ఇక్కడ ఆర్ఎల్ఈ ఘాట్కి ఒక 2 కిలోమీటర్స్ ఉన్నాక డ్రాప్ చేసిండు. అండ్ అదే మీరు బైక్ అయితే 150 అడుగుతుండు, 50 రూపాయలు కూడా వేసుకోపోతుండు. కానీ ముగ్గురు ఎక్కించుకుంటాడు. ఇక వానికి గిట్టుబాటు కావాలి కదా, ముగ్గురు ఎక్కించుకొని పోతుండు. మీరు ఆల్రెడీ ఫ్రెండ్స్ ముగ్గురు ఉంటే ప్రాబ్లం లేదు. వేరే వాళ్ళు ఉంటే 100 రూపాయలని ఇవ్వాల్సిందే. సో ఆర్ఎల్ ఘాట్ నుంచి అయితే మళ్ళీ అక్కడికి పోయి బ్యాక్ వచ్చినాం. ఎందుకంటే మన పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే బోట్లు క్లోజ్ అయినాయి, బోట్లు నడతలేవని ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మ్యానిపులేట్ చేయడానికి, అంటే ట్రాఫిక్ని కంట్రోల్ చేసుకోవడానికి. మళ్ళీ మేము ఏం చేసినాం, ఆ బ్రిడ్జ్ కూడా క్లోజ్ అయిందన్నారు. అంటే ఈ రివర్ మీన్స్ అటు క్రాస్ కావడానికి బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు కదా ఈ కుంభమేళ టైంలో. సో అవి కూడా క్లోజ్ అయినాయి. మీకు ఒకటే ఆప్షన్ ఉంది, డైరెక్ట్ తిరిగి వచ్చి మెయిన్ రోడ్ ఏదైతే నేషనల్ హైవే 30 ఉందో దాని మించి నడుచుకుంటూ రమ్మన్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వాళ్ళందరూ ఇట్లా పోతారు కదా. సో మేము కూడా ఇట్లనే వచ్చినాం. ఇంకా మళ్ళీ అక్కడ నుంచి 3-4 కిలోమీటర్లు నడిచినాం ఇక్కడికి. ఇక్కడ చూడుర్రి, బోట్లు ఆల్రెడీ నడుస్తున్నాయి. సో ఇవాళ డేట్ అయితే గుర్తుపెట్టుకోరి, నేను వచ్చింది 11th రోజు మాఘ పూర్ణిమకు, అంటే రేపు ఉంది మాఘ పూర్ణిమ. సో రేపు స్నానం చేసి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి, ప్రయాగరాజ్ నుంచి. కాకపోతే నేను ఒకటే చెప్తున్నా, మీరు ఇవాళ వచ్చారు అనుకోరి, ఇవాళ ఎట్లా రూల్స్ ఉంటాయో తెలియదు, ఎట్లా మారుతాయో తెలియదు, ఏ గంటకు ఎప్పుడు ఎట్లా మారుతుందో తెలియదు. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే నేను కూడా ఇన్ఫ్లుయెన్సర్ కదా. ఇప్పుడు నేను ఏదో చెప్పా, ఇక్కడ అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది, ఇటు సైడ్ మంచిగా ఉంది, ట్రాఫిక్ తక్కువ ఉంది, ఇటు సైడ్ రన్ అనేది నేను చెప్పా. ఎప్పుడు ఎట్లా మారేది తెలియదు, అదైతే గుర్తుపెట్టుకోండి రాని. हर हर महादेव।
సో ఇంకా డిజిటల్ మహాకుంభమేళా ఎక్స్పీరియన్స్ చేద్దామని అయితే వచ్చేసినాం. చూద్దాం లోపలికి పోయి ఏమేమి ఉందో, ఏం స్టోరీ చెప్తారో చూద్దాం. मंदराचल पर्वत को बधाई और नाग वासुकी को नेति बनाकर दानव और देव समुद्र को बांध मंथन आरंभ होने के कुछ समय बाद ही हर ओर अंधकार छा गया. भीषण ताप से వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పిన కదా నేను క్షీరసాగరం నుంచి. సో అన్నిటి గురించి మొత్తం మహాకుంభమేళా గురించి మొత్తం ఉంది ఇన్ఫర్మేషన్ ఈ డిజిటల్ కుంభలో. సో మీకు ఎవరికైనా తెలియకపోతే 50 రూపాయలు టికెట్ పే చేసి పోయి లోపలికి పోయి ఒక 20 minutes స్పెండ్ అయితే మీకు మొత్తం అర్థం అయిపోతుంది అన్నమాట. మొత్తానికి అయితే త్రివేణి సంఘంలో మన స్నానం కంప్లీట్ చేసుకొని పార్కింగ్ పెట్టినా కదా, కార్ పార్కింగ్, అక్కడ వరకు వచ్చినాం మనం. అక్కడ వరకు రావడానికి చాలా ఇబ్బంది పడ్డాం. ఆ లొకేషన్ సేవ్ చేసుకున్నా కానీ ఇవ్వనికి ఇక్కడ అర్థం కాలేదు లోకల్లో. మొత్తానికైతే వాడు చదువుకున్నాడు, వాడు దొరికిండు, మనకు అర్థమైంది. ఇక్కడ ఏంటంటే కామన్ పీపుల్ ఇప్పుడు బాగా మంది ఉన్నారు కదా, ఒక 1000 మంది ఉంటే ఆటోలు మాత్రం ఒక 20-30 ఉన్నాయి. సో డ్రాప్ చేయడానికి అయితే కామన్ పీపుల్ కూడా హెల్ప్ చేస్తారు, బట్ పైసలు తీసుకుంటారు. బట్ అంతమందిని అయితే మామూలుగా జాబ్ నుంచి వచ్చే టైంలో, ఆఫీస్ నుంచి వచ్చే టైంలో కూడా వాళ్ళు పార్ట్ టైం లెక్క వేసుకుంటారు ఇక్కడ డ్రాప్ చేయడానికి. సో మొత్తానికి అయితే మమ్మల్ని ఒక పిల్లలు నేను డ్రాప్ చేశారు బండి మీద. సో 700 ఛార్జ్ చేశారు 10 kilometers. అట్లుంది ఇక్కడ సిచ్యువేషన్. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ వారణాసికి వచ్చినాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ప్రజెంట్ అయితే వారణాసి వచ్చినాం. ఈ వారణాసి వీడియో నెక్స్ట్ దాంట్లో అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఏం చేస్తున్నా. సో టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.